మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యము. Jesus told the people another story. What will a woman do if she has 10 silver coins and loses one of them? Won't she light a lamp, sweep the floor, look carefully until she finds it? That she will call it to her friends and neighbors and say, "Let's celebrate. I have found the coin." Jesus said, in the same way, God's angels are happy when every one person turns to him. Praise the Lord. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ యొక్క ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరి తన యొద్దకు వచ్చిన ప్రజలను, వెంబడిస్తున్న ప్రజలను, ఈ లోకంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరములు జీవించిన కాలంలో ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారు నోరు తెరిచి మరి దేవుని యొక్క రాజ్యమును గురించి ప్రకటిస్తూ దేవుని యొక్క రాజ్యము సమీపముగా ఉన్నదనే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న దినాలలో అనేకులు మరి సామాన్యమైన ప్రజలు కూడా ప్రభు యొక్క వాక్యాన్ని వినటానికి ఇష్టపడ్డారు. ప్రభువారు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభుని వెంబడిస్తూ వెళ్తూ ఉండేవారు. మరి జన సమూహాన్ని మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చూసినప్పుడు ఆయన కనికరించబడ్డాడు. జన సమూహము ఆయనను ఆ విధంగా వెంబడిస్తున్నప్పుడు అప్పుడు అనేకమైన ఉపమానాల ద్వారా వారికి సులభమైన అర్థమయ్యే రీతిలో యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడ మనము చూసిన వృత్తాంతంలో మరి ఒక తల్లిగారు, ఆ తల్లిగారికి మరి 10 వెండి నాణాలు ఉన్నాయి. మరి ఆ యొక్క 10 వెండి నాణాలలో మరి ఒక వెండి నాణము మరి తను పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. 10లో ఒకటే కదా అని చెప్పేసి తను ఊరుకొని లేదు. 10 వెండి నాణాలు తను కలిగిన సంతోషము మరి తను ఎంతో భద్రంగా దాచిపెట్టుకుంది. కానీ ఒకటి ఎలానో మరి మిస్ అయిపోయింది. వెంటనే తను ఏం చేసిందంటే మరి దీపాన్ని వెలిగించి ఇల్లు శుభ్రంగా ఊడ్చి మరి ఏదైతే మరి పోగొట్టుకున్న నాణం ఉన్నదో ఆ నాణాన్ని తిరిగి పొందుకొని తన స్నేహితులందరినీ పిలిచి వారందరితో చెప్తా ఉంది, ఇలా నేను 10 నాణాలు నాకున్నాయి, అందులో ఒక నాణాన్ని నేను పోగొట్టుకున్నాను. నేను ఇల్లంతా బాగా దీపాన్ని వెలిగించి ఇల్లంతా బాగా ఊడ్చి వెతికి ఇల్లంతా జల్లెడ పట్టేశాను, నాకు దొరికింది. నేను పోగొట్టుకున్న నాణాన్ని తిరిగి నేను పొందుకున్నానని చెప్పేసి ఎంతో సంతోషపడతా ఉంది. ఇక్కడ ప్రభువారు ఏమంటున్నాడంటే, జీసస్ సెడ్, ఇన్ ద సేమ్ వే గాడ్స్ ఏంజల్స్ ఆర్ హ్యాపీ వెన్ ఈవెన్ one person turns to him. ప్రైజ్ ది లార్డ్. 10 మంది ఉంటే 10 మంది కూడా రక్షించబడాలన్నదే దేవుని యొక్క ప్రధానమైన వాంఛ. 10లో ఒక్కరిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు విడిచిపెట్టుకోవాలని ప్రభువారు కోరుకునట్లేదు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని దేవుని యొక్క వాక్యము తేటగా సెలవిస్తూ ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి ఒక్క మనిషి కూడా మరి దేవుని యొక్క మార్గంలో నుండి తొలగిపోకుండానట్లు, దేవుని యొక్క సత్య సువార్తలో నుంచి తొలగిపోకుండానట్లు, దేవుని రాజ్యంలో ఒక్కరు కూడా తక్కువ అవ్వకూడదనేసి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క ఉపమానము ద్వారా మనకి నేర్పిస్తూ ఉన్నారు. మరి గతించిన సంవత్సరాలలో మనం రక్షించబడిన నాటి నుండి నేటి వరకు మరి కొన్ని అనుభవాలను, కొన్ని వాటిని మనము ఈ లోకముతో రాజీపడి, లేదా దేవుడు మనకు అనుగ్రహించిన వరములను, దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులను మనము పోగొట్టుకున్నట్లయితే, ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు మనకి కలిగిస్తున్న మరి గొప్ప భాగ్యం ఏంటంటే మన ఆయుష్ను ఆయన ప్రభువారు పొడిగిస్తూ నూతనమైన అవకాశాన్ని, నూతనమైన కృపను, నూతనమైన కనికరాన్ని ప్రభువారు మన పట్ల కుమ్మరిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఆ తల్లిగారు ఒక నాణం పోయిందిలే అని
పోతే పోనివ్వు అనేసి తను సర్దుకోవట్లేదు. కానీ ఆ ఒక్క నాణము కొరకు మరి దీపాన్ని వెలిగించి వెతికి కనుగొనింది. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ విధముగానే మన జీవితంలో కూడా మరి మనము మునుపటి కంటే అధికమైన వాంఛ కలిగిన వారమై దేవుని వాక్యము చేత తెప్పరిల్లబడినట్లుగా, రక్షణ ఆనందంలో మనము కొనసాగించబడినట్లుగా, మరి ముందున్న వైరాగ్యము, ముందున్న మరి దేవుని ఎడల మనకున్న సమర్పణ కలిగిన ప్రేమ, తర్వాత దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రేమ మరి మనలో కుమ్మరించబడినట్లుగా, ఆది కాలంలో మనం రక్షించబడినప్పుడు ఏ విధంగా మొదట్లో మనకున్న మరి ప్రతిష్ఠిత, సమర్పణ, ప్రేమ కలిగిన వారమై ఈ నూతనమైన సంవత్సరంలో కూడా మరి మనము ముందుకు సాగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో సహాయం చేయనుగాక. మరి యొక్క ఉపమానం అండి, 11వ వచనము. Jesus also told them another story. Once a man had 2 sons. The younger son said to his father, "Give me my share of the property." So the father divided his property between the 2 sons. ఇక్కడ ఒక తండ్రిని మనం చూస్తూ ఉన్నాము. ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. మరి యంగర్ సన్ సెడ్ టు హిస్ ఫాదర్, మరి చిన్న కుమారుడు తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. గివ్ మీ మై షేర్ ఆఫ్ ద ప్రాపర్టీ. మీ యొక్క ఆస్తిలో నాకున్న భాగాన్ని మీరు నాకు ఇవ్వమని అడుగుతా ఉన్నాడు. సో ద ఫాదర్ డివైడెడ్ హిస్ ప్రాపర్టీ బిట్వీన్ 2 sons. పెద్ద కుమారుడు మరి ఆస్తి భాగాల గురించి మాట్లాడలేదు, కానీ చిన్న కుమారుడు మాట్లాడినప్పుడు చిన్నవాడికి ఇచ్చేసి పెద్ద కుమారుడికి కూడా మరి తండ్రి ఆస్తిని ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. Nothing long after that, the younger son packed up everything he owned and left for a foreign country, where he wasted all his money in wild living. మరి వెంటనే తన యొక్క భాగాన్ని తీసుకున్న తర్వాత ఆ యొక్క చిన్న కుమారుడు చాలా దూర ప్రాంతానికి వెళ్ళిపోయి చాలా విచ్చలవిడిగా, వైల్డ్ లివింగ్ అని రాస్తుంది ఇక్కడ. వైల్డ్ లివింగ్ అంటే తనకి ఇష్టానుసారంగా జీవించి తన యొక్క ఆస్తిపాస్తునంతయు మరి వ్యర్థంగా ఖర్చు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. He had spent everything when a bad famine spread through that whole land. Soon he had nothing to eat. మరి ఆ యొక్క పొరుగు ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ జీవించినంత కాలం బాగానే ఉన్నాడు, కానీ ఆ తర్వాత ఆ ప్రాంతంలో చాలా విపరీతమైన కరువు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. He went to work for a man in that country. పని చేయడానికి వెళ్ళాడు. రెండోది, తినడానికి కూడా తనకి ఏమీ లేదని ఇక్కడ మనం చూస్తున్నాం. సూన్ హీ హ్యాడ్ నథింగ్ టు ఈట్. భోజనం చేయడానికి కూడా తన యొద్ద ఏమీ లేదు. అండ్ ద మ్యాన్ సెంట్ హిమ్ అవుట్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ పిగ్స్. అయ్యో, నేను ఈ విధంగా ఆకలితో నేను ఎన్ని రోజులు ఉండాలి, నేను ఏదైనా పనికి వెళ్తానని చెప్పేసి ఒక అతని దగ్గరికి వెళ్ళి పని అడుగుతాడనమాట. అప్పుడు అతను ఏం చేస్తాడంటే, నా యొక్క మందలో పందులున్నాయి, ఆ పందుల్ని నువ్వు మేపాలి అని చెప్పేసి చెప్తాడనమాట. హీ వుడ్ హ్యావ్ బీన్ గ్లాడ్ టు ఈట్ వాట్ ద పిగ్స్ వర్ ఈటింగ్, బట్ నో వన్ గేవ్ హిమ్ ఎ థింగ్. ఆయన ఏమనుకున్నాడంటే, ఈ ఆకలితో నేను చచ్చిపోయే కంటే పందులు తినే ఆహారమైనా నేను తిని బ్రతుకుతానని చెప్పేసి మరి పందుల్ని మేపటానికి తను ఒప్పుకున్నాడు. కానీ తీరా చూస్తే ఆహారం కొరకు పందుల దగ్గరికి వెళ్ళినా, ఆ పని కొరకు వెళ్ళినా కానీ పందులు మాత్రం ఏమాత్రము మరి మిగిల్చకుండా తింటా ఉన్నారు. ఇతనికి మరి ఏ ఆహారము మరి ఈయన తిన్నట్టుగా మనం ఇక్కడ ఏం గమనించట్లేదు. ఫైనలీ హీ కేమ్ టు హిస్ సెన్స్ అండ్ సెడ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఫైనలీ హీ కేమ్ టు హిస్ సెన్స్. బుద్ధి వచ్చినప్పుడు మొట్టమొదటిగా తన ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. రెండవది తండ్రి ప్రేమను పోగొట్టుకున్నాడు. మరి తన యొక్క పుట్టిన గ్రామాన్ని విడిచిపెట్టుకొని వచ్చేసాడు. మరి ఇష్టానుసారంగా జీవించాడు, ఆకలితో అలమటించాడు. మరి తండ్రి యొక్క కనుదృష్టిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను బాగానే ఉంటానులే, నా జ్ఞానం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, నేను యవనస్తుడిని అని చెప్పేసి తను చాలా దూర ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కానీ ఎప్పుడైతే మరి అన్ని పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండవని తను అనుకోలేదండి. వెంటనే అక్కడ కరువు రావడము,
మరి ఇష్టానుసారమైన జీవితాన్ని బట్టి తనకున్న ఆస్తిలో ఉండే భాగాన్ని తనకి తండ్రి ఇచ్చినది వాటన్నిటిని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేసి తన దగ్గర ఏది కనీసం తినటానికి కూడా భోజనం లేకుండా అటువంటి దుస్థితిలోనికి ఆయన వచ్చేసాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ యొక్క పరిస్థితి అంతటిలో తనకు అర్థమైంది ఏంటి అంటే, నాకు బుద్ధి వచ్చింది అంటా ఉన్నాడు, నా జ్ఞానం వచ్చింది అంటా ఉన్నాడు. ఏ విధమైన బుద్ధి వచ్చింది తనకి అంటే, తనకి జ్ఞానము ఉదయించింది అంటే ఒక మెలకువ తనలో వచ్చింది. ఎప్పుడు అంటే, మరి ఒంటి మీద ఉన్న బట్టలు చినిగినప్పుడు, కడుపుతో మరి ఆకలితో అలమటిస్తున్నప్పుడు తన యొక్క తండ్రి ఇంటిని అతడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చూడండి, Finally, he came to his sense and said, "My father workers have plenty to eat. Here I am starving to death. I will go to my father and say to him, Father, I have sinned against God in heaven, against you." ఆయన ఏమనుకుంటున్నాడంటే, నా తండ్రి ఇంటిలో అనేక మంది సేవకులకు ఎటువంటి కొరత లేదు, ఎటువంటి కొదవ లేదు. వారు చక్కగా భోంచేసుకొని చక్కగా పనులు చేసుకుంటున్నారు. కనీసము నా తండ్రి యొద్దకు వెళ్ళి, నేను పరలోకపు యొక్క తండ్రికి నీకును విరోధముగా నేను ఆలోచించి నీ వద్ద నుండి నేను వెళ్ళిపోయాను. నాన్న, ఇప్పుడు నన్ను కనీసం నీ కొడుకుగా ఒక అర్హత నాకు లేదు. ఎందుకంటే నీ యొక్క ఆస్తిలో నేను భాగాన్ని కూడా నేను ఖర్చు పెట్టేసుకున్నాను. కాబట్టి ఇంకా నేను కొడుకుగా నీ ఇంట్లో నేను ఉండలేను. కానీ కనీసము ఒక పనివాడిగా అయినా నన్ను చేర్చుకొని నాకు పనివ్వవా, నాకు ఆహారం పెట్టవా అనేసి అలాంటి ఆలోచన మరి ఆ యొక్క కుమారుడికి వచ్చిందండి. I am no longer good enough to be called your son. Treat me like one of your workers. At least నేను నీ కొడుకుగా ఉండడానికి నాకు ఎటువంటి అర్హత లేదు, ఎటువంటి యోగ్యత లేదు. మరి నీ పేరుని నేను అంతా చెడిపేశాను. మరి మీరు నాకు ఇచ్చిన ఆస్తిపాస్తులను అన్నిటినీ నేను ధ్వంసం చేసేసాను. తరము వెంబడి తరము ఉండాల్సింది, నా తరములోనే నేనే మొత్తం పాడు చేసేసాను. ఇంకా నేను నీకు కొడుకుగా ఉండటానికి నాకు అర్హత లేదు అంటా ఉన్నాడు. ద యంగర్ సన్ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ బ్యాక్ టు హిస్ ఫాదర్. ఇంకా ఆ స్థితిలో ఉన్నప్పుడు అండి, ఇంకా అప్పుడు పనిని విడిచిపెట్టేసి, మరి పందుల దగ్గర తను పని చేస్తూ ఉన్నాడు కదా మేపడానికి, ఆ పనిని విడిచిపెట్టేసి తండ్రి ఇంటికి దారి తీశాడు. బట్ వెన్ హీ వాజ్ స్టిల్ లాంగ్ ఆఫ్, హిస్ ఫాదర్ saw him and felt sorry for him. He ran to his son and hugged him and kissed him. ఎప్పుడైతే మరి కుమారుడు రావడం తండ్రి చూశాడో, తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి ఆ కుమారుడిని ముద్దు పెట్టుకున్నాడండి. ఎన్ని రోజులైందో ఆ కుమారుడు స్నానం చేయక, బట్టలు మార్చక, అయినా తండ్రి వీటన్నిటినీ పట్టించుకోవట్లేదండి. కొడుకును చూసిన వెంటనే అమాంతంగా మరి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అతన్ని మరి కౌగులించుకొని ముద్దులు పెడతా ఉన్నాడు. ద సన్ సెడ్, ఫాదర్, ఐ హ్యావ్ సిన్డ్ అగైనెస్ట్ గాడ్ ఇన్ హెవెన్, అగైనెస్ట్ యూ. దేవుడికండి, నిజముగా తండ్రి అయిన దేవునికి అయినా దేవుడు కోరుకుంటున్న మార్పు ఇదే మనలో. ఒక నిజమైన పశ్చాత్తాపము, ఒక నిజమైన మారు మనసు, ఒక నిజమైన గ్రహింపు మనలో కలగాలని ప్రభువారు కూడా ఇష్టపడతా ఉన్నారు. ఆ యొక్క కుమారుడు ఏ విధముగా మరి తండ్రి కొడుకు యొక్క ఆ యొక్క రిలేషన్షిప్ ఎంత మరి స్ట్రాంగ్గా ఉండాలో, ఎటువంటి మరి నిబంధనలతో ఉండాలో, ఎటువంటి ప్రేమ అనురాగాలతో ఉండాలో, వాటన్నిటిని విడిచిపెట్టేసి బంధాలన్నిటినీ తెంపుకొని మరొక సెల్ఫిష్గా, నా దగ్గర డబ్బు ఉంటే చాలు, నాకు అన్నీ నా దగ్గర ఉన్నట్టే, నాకు డబ్బుతోనే సంతోషం అనుకున్నాడు. కానీ బుద్ధి వచ్చినప్పుడు మరి తండ్రి ఇంటికి పరిగెత్తుకొని వచ్చి మరి తండ్రిని మరి చాలా దీనముగా తండ్రితో మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. చూడండి, బట్ హిస్ ఫాదర్ సెడ్ టు ద సర్వెంట్, హరీ అండ్ బ్రింగ్ ద బెస్ట్ క్లోత్స్, పుట్ హిమ్ ఆన్ హిమ్. కొడుకు మాట్లాడుతుంటే అసలు తండ్రి పట్టించుకోవట్లేదు. ఒక్కొక్కటి తండ్రి ఆర్డర్ చేస్తూ ఉన్నాడు. ఏమనంటే తన పనివారితో చెప్తా ఉన్నాడు, హరీ అండ్ బ్రింగ్ ద బెస్ట్ క్లోత్స్ అండ్ పుట్ హిమ్ ఆన్ హిమ్. వెంటనే అంటా ఉన్నాడు తండ్రి, నూతనమైన వస్త్రాలు తెప్పించి నా కుమారుడికి తొడగండి అంటా ఉన్నాడు. గివ్ హిమ్ ఎ రింగ్ ఫర్ హిజ్ ఫింగర్ అండ్ శాండిల్స్ ఫర్ హిజ్ ఫీట్. నా కుమారుడికి మరి ఉంగరాన్ని తొడిగించండి, మరి చక్కని చెప్పులు జోడు తొడిగించండి అంటా ఉన్నాడు. గెట్ ద బెస్ట్ కాఫ్ అండ్ ప్రిపేర్ ఇట్ సో వీ కెన్ ఈట్ అండ్ సెలబ్రేట్.
ఏమంటా ఉన్నాడంటే మనం చక్కని విందును మనం సిద్ధపరచుకొని మనం అందరము సంతోషిద్దామంటా ఉన్నాడు. దిస్ సన్ ఆఫ్ మైండ్ వాజ్ డెడ్ బట్ నౌ హీ కేమ్ బ్యాక్ టు లైఫ్. హీ వాజ్ లాస్ట్ అండ్ నౌ హీ హ్యాస్ బీన్ ఫౌండ్ అండ్ దే బిగాన్ టు సెలబ్రేట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, మనము ఎన్నిసార్లు మన పరలోకపు తండ్రికి కోపాన్ని తెప్పించే వారముగా ఉన్నాము. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం మన పట్ల ఎట్లున్నదో మనం తెలిసి కూడా అనేకమైన మారులు చూసి చూడనట్లుగా, విని విననట్లుగా, మనం ఇష్టానుసారంగా మనకిష్టమైన మార్గంలో మనకి నచ్చినట్టుగా మెచ్చినట్టుగా ఈ లోకంలో మన జీవితంలో ఎన్నిసార్లు బ్రతికామండి. తప్పిపోయిన కుమారుడైతే ఒకే ఒక్కసారే, కానీ నిజంగా మన జీవితంలో ఎన్నిసార్లు మనం దేవునికి వ్యతిరేకంగా తిరిగిన రోజులు, తిరిగిన కాలము ఎంతో. ఇక్కడైతే తప్పిపోయిన కుమారుడు ఒక్కసారే, కానీ మనం ఎన్నిసార్లు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటి అంటే మనకు బుద్ధి రావాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ బుద్ధి మనకు ఎలా వస్తుందండి? దెబ్బలు తగిలాక, దెబ్బలు కాస్త గాయాలుగా అయ్యాక అలా వచ్చే బుద్ధ, లేదా దెబ్బలు తగలకుండగానే దేవుని వాక్యానికి మనం లోబడి దేవుని వాక్యాన్ని మనం ప్రేమించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆస్వాదించినప్పుడు, లేదా దేవునికి లోబడినప్పుడు దేవుని యొక్క జ్ఞానము పరలోకపు తండ్రి తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించువాడుగా ఉన్నాడు. బుద్ధి జ్ఞానములు దేవుని యొద్ద ఉన్నవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినినప్పుడు ఆ యొక్క వాక్యము దేవుడు మనకి జ్ఞానముగా ఆయన మార్చగలుగుతాడు. దేవుని యొక్క వాక్యము మనకి జ్ఞానాన్ని బోధించినట్లుగా ఉన్నదండి. చూడండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి చదువుతున్నానండి. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధిని పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయమున దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించగలిగినట్లయితే, దేవుని యొక్క వాక్యము మనకి దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క మార్గాన్ని మనకు బోధించేటట్లుగా ఉంటుందండి. ఇక్కడ శిష్యునికి తగిన నోరును దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. రెండవది, వినుబుద్ధిని ప్రభువే మనలో పుట్టించాలి. ప్రభువా నాకు వినుబుద్ధిని, నీ ధర్మశాస్త్రమును వినుబుద్ధిని నాకు పుట్టించు అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మనము దేవుని యొక్క మార్గములో తిరుగుబాటు చేయకుండానట్లు, లేదా దేవుని యొక్క మార్గములో మనం మొండి చేయకుండానట్లు, లేదా కటువుగా బండగా మనము మారిపోకుండా దేవుని యొక్క సన్నిధానంలో ఒక దీనులముగా మన హృదయమును విరిగి నలిగిన హృదయము కలిగిన వారమై ప్రభుని సేవించే బిడ్డలముగా మనము మార్చబడతామండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయనట్లుగా నేను కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనము. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు, మొదటిది వినుబుద్ధిని పుట్టించగలిగిన వాడుగా ఉన్నాడు. రెండవది కృతజ్ఞతా బుద్ధి. మనలో అనేకులు మనం ఏ విధముగా ఉన్నామంటే దేవుడు చేసిన అనేకమైన ఉపకారములు వాటన్నిటినీ మనము పొందుకొని అనుభవిస్తూ మరి దేవుడు చేసిన మేళ్లను మరి మనం అనుదినము ప్రభు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవట్లేదండి. ప్రభు యొక్క చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకుంటే మరి కృతజ్ఞత బుద్ధి కలిగి ప్రభుని ఆరాధించగలిగిన వారముగా మనం మార్చబడతాము. లేదా దేవుడు ఏమిచ్చాడు, దేవుడు ఏం చేశాడు, నాకేముంది, నేను ఏం గడించాను అనేసి మనం అనేకమైన ప్రశ్నలతో, అనేకమైన మరి సనుగుడుతో, లేదా మన నోటికి వచ్చిన మాటను మనుషులతో కూడా లేదా దేవునితో కూడా మనం ఇష్టానుసారంగా మనం మాట్లాడగలుగుతాము. కానీ ఎప్పుడైతే రక్షించబడిన దేవుని బిడ్డలు వారు ఏ విధముగా ఉంటారంటే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగిన వారముగా ఉంటారు. వారు నిజమైన పశ్చాత్తాపంతో అనుదినము దేవుని యొక్క సన్నిధానంలో వారిని వారు సరిచూసుకుంటూ దేవుని యొక్క మార్గములో వారి శరీరాన్ని నల్లకొట్టుకొని ఆత్మను సరిచేసుకుంటూ మరి దేవుని యొక్క నిబంధన వాక్యమునకు వారి జీవితాన్ని అప్పగించుకున్నట్లుగా ఉంటారు. అట్టి వారికి దేవుడు ఏం చేస్తాడు అంటే వారికి వినుబుద్ధిని పుట్టిస్తాడు, భయభక్తులు కలిగిన ఆత్మను కలగజేస్తాడు, గ్రహించగలిగిన మనసును దేవుడు వారికి ఇవ్వగలుగుతాడు. కృతజ్ఞత బుద్ధిని దేవుడు పుట్టిస్తాడండి. ప్రియమైన దేవుని జనాంగమా, చూడండి 20వ వచనం. భక్తిహీనుడు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మల పడనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలకు, దేవునితో సమాధాన పడిన వారికి, దేవుని యొక్క ప్రశస్తమైన రక్తములో కడగబడిన బిడ్డలకు, పశ్చాత్తాపము కలిగి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసే బిడ్డలకు, ఆరాధన చేసే బిడ్డలకైతే సమాధానము. దూరస్తులకును సమీపస్తులకు సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదను. మన జీవితంలో తగిలిన ప్రతి దెబ్బను దేవుడు గాయాన్ని కట్టువాడుగా ఉన్నాడండి. ప్రతి బాధను మనం మర్చిపోయేటట్లుగా చేయగలిగిన వాడుగా ఉన్నాడు. మన నోటి నిండా ఆయన నవ్వును కలగజేసేవాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, మరి ప్రభువారు ఇన్ని మేళ్లను మనకి ప్రభువారు చేస్తూ ఉన్నారు. మరి యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాసింది, నీకు నోటి నిండా నవ్వు కలగజేసేదను, ప్రహర్షముతో నీ పెదవులు నింపను. మరి రీసెంట్గా ఒక దూర ప్రాంతంలో నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఆ ఫోన్ కాల్లో ఒక తల్లిగారు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే వారి యొక్క కుటుంబ విషయాన్ని చెప్తా ఉన్నారు. వాళ్ళొక బ్రాహ్మణ్స్ కన్వర్టెడ్, చక్కగా భర్త, అత్తయ్య, మరి నాకు ఫోన్ చేసిన తల్లిగారు మరి చక్కగా రక్షించబడి మందిరానికి వెళ్తూ ఉన్నారు. ఉన్నట్టుండి మరి ఏమైందో తెలీదు, తిరిగి వాళ్ళు పూజలు చేయటాలు, తర్వాత ప్రసాదాలు తినటాలు, మరి ఈ యొక్క అమ్మాయి, నాకు ఫోన్ చేసిన అమ్మాయిని తొందర చేస్తూ ఉన్నారనమాట. నీవు కూడా మాలాగా నువ్వు గుడులకు రావాలి, పూజలు చేయాలి, మరి నువ్వు ప్రభుని నమ్ముకోవద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు అనేసి తనని హింసించడం ప్రారంభించారు. ఈ అమ్మాయి ఏంటంటే, అరే ఉన్నట్టుండి మార్పు ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను మాటకు మాట జవాబిస్తే ఇంకా గొడవ ఎక్కువైపోతుందని చెప్పేసి తను ఏం చేసిందంటే ఇంచుమించు 10 రోజులు తను గదిలోనే ఉండిపోయి వారితో ఏమీ మాట్లాడకుండా, తనకు ఒక పాప కూడా ఉందండి, మరి కేవలం ఆ పాపను రెడీ చేస్తూ స్కూల్కి పంపిస్తూ ఆ పాపను అలా చూసుకుంటా ఉంది. ఎంతో తన అత్తయ్య, తన భర్త గారు ఎంతో వేధిస్తూ ఉన్నారు. మేము నేను ఇంత హింసిస్తున్నాము, ఇంత వేధిస్తున్నాము, బాధపెడుతున్నాము, వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మీద నువ్వు కంప్లైంట్ చెయ్యి, నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపో అని చెప్పేసి చాలా అసలు తొందర చేశారనమాట. చాలా తనని
హింసించడం ప్రారంభించారు. మరి 10 రోజులు తన గదిలోనే ఉందండి. తను ఆ విధంగా పాపని చూసుకుంటూ తన గదిలోనే ఉంది. వారితో ఏమి జవాబు చెప్పకుండా, సమాధానం చెప్పకుండా, వారితో మరి ఎటువంటి కన్వర్సేషన్ ఏమి లేకుండా, మరి అలాంటి సమయంలో తను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేశారంట. ఈ అక్కకి నువ్వు ఫోన్ చేసి నీ సమస్యని చెప్పు అని చెప్పేసి. వెంటనే ఆ తల్లిగారు ఆఫ్టర్ 10 డేస్ అండి, ఆఫ్టర్ 10 డేస్ తను నాకు ఫోన్ చేయడం జరిగింది. మరి నేను ఈ విధంగా ఉన్నాను, మరి నా పరిస్థితి ఇలా ఉంది, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నా పాపను తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోయి నేను నా బిడ్డని పెంచుకొని నేను అలా జీవించాలా, లేదా వీళ్ళతోనే నేను నా అత్తయ్య మొగుడుతో భర్తతో నేను ఇలా బాధపడుతూ నా జీవితాన్ని వెళ్ళబుచ్చాలా, నాకు అర్థం కావట్లేదు, నన్ను అసలు ఇంట్లో ఉండనివ్వట్లేదు, నన్ను భోజనం చేయనియట్లేదు, నన్ను నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు అని చెప్పేసి తన విషయాలు అన్నీ చెప్పిందండి. నేను ఒకటే అన్నాను, అమ్మా ఈ సమయంలో నేను నీకు కావాల్సింది ఎంతో ఓపిక. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని నన్ను దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. వారికి ఏమాత్రం నువ్వు జవాబు ఇవ్వకు. ఇప్పటి వరకు 10 రోజులు దేవుడు నీకు వారితో వాగ్వాదం అవ్వకుండా దేవుడు నేను కాపాడాడు. మరి వారి నోట్లో నీవు కూడా వారికి సరిసమానంగా మాట్లాడడానికి దేవుడు ఒప్పుకోలేదు. నువ్వు మౌనంగా ఉండి నీ గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నావు. మరి తను ఎలా నాకు కాల్ చేసిందంటే, తను ఇంట్లో నుంచి బయటికి వచ్చి రోడ్డు మీద అండి నాకు ఆ ట్రాఫిక్ సౌండ్ అంతా వినపడతా ఉన్నాయి, వెహికల్స్వి హార్న్స్ అన్నీ వినపడతా ఉన్నాయి. చాలా డిస్టర్బెన్స్గా ఉంది తను మాట్లాడేటప్పుడు. ఏంటమ్మా చాలా డిస్టర్బెన్స్గా ఉందంటే, అప్పుడు ఆ సిస్టర్ గారు చెప్తా ఉన్నారు, అక్క నేను మీతో మాట్లాడడానికి రోడ్డు మీదకి వచ్చాను, నేను ఇలా రోడ్డు మీద ఉండి నేను మీతో మాట్లాడుతున్నాను అక్క, నేను ఇంట్లో మాట్లాడలేనంటే వెంటనే నేను తన కొరకు నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అమ్మా నువ్వు కళ్ళు మూసుకొని నేను ఈ కొరకు నేను ప్రార్థన చేస్తానని నేను ప్రార్థన మొదలుపెట్టిన వెంటనే దేవుడు తనకు ఒక దేవదూతను ఆ తల్లిగారికి చూపిస్తా ఉన్నాడు. వెంటనే తను ప్రార్థనలోనే అరుస్తూ ఉంది, సిస్టర్ నాకు దేవదూత కనపడుతున్నారు, నాకు దేవదూత కనపడుతున్నారు అని అంటా ఉంది. నేను ప్రేయర్ని నేనేం డిస్ట్రాక్ట్ చేయలేదండి. క్లోజింగ్ ప్రేయర్ అంతా నేను చేసేసాను. క్లోజింగ్ ప్రేయర్ అంతా చేసి నేను ఒకటే అన్నాను, అమ్మా నేను ప్రభు నామంలో ప్రార్థన చేశాను, దేవుడు నీకు సమాధానాన్ని కలగజేస్తాడు, కొద్దిగా ఓపిక కలిగి ఉండు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు మామూలుగానే ఉండు వారితో, దేవుడు దూతను పంపించాడు గనక మరి దేవుని యొక్క రక్షణ నువ్వు చూస్తావమ్మా అని చెప్పేసి నేను తనతో చెప్పడం జరిగిందండి. ఆఫ్టర్ 2 డేస్ నేను ప్రేయర్ చేసిన 2వ రోజున వాళ్ళ పాప స్కూల్కి వెళ్ళి రిటర్న్ అయింది ఇంటికి. అయితే తన మదర్తో చెప్పింది అనమాట, అమ్మ నాకు ఆకలి అవుతుంది అంటే, ఆ సిస్టర్ నేను కిచెన్లో ఏదైనా మ్యాగీ చేద్దాము పాపకి అని చెప్పేసి తను కిచెన్లో ఇట్లా కిచెన్లోకి వెళ్తూ ఉందంట వంట చేయడానికి. ఎప్పుడైతే తన కిచెన్లో వంట చేయడానికి వెళ్తూ ఉంటే అమాంతంగా వాళ్ళ అత్తయ్య గారు కాళ్ళను ఇట్లా ముట్టారంట, కాళ్ళ మీద పడ్డారంట. అప్పుడు వెంటనే ఆ తల్లిగారు, లేదు అత్తయ్య మీరు పెద్దవాళ్ళు, మీరు నా కాళ్ళ మీద పడటం ఏంటి అని చెప్పేసి వెంటనే కాళ్ళని వెనక్కి తీసుకున్నారంట. అప్పుడు తను పశ్చాత్తాపంతో మాట్లాడుతూ ఉందంట, అమ్మ నిన్ను మేము చాలా బాధ పెట్టాము, నిన్ను బాగా మేము వేధించాము, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని, నిన్ను చాలా ఉద్దేశపూర్వకంగానే నిన్ను మేము శ్రమ పెట్టాము. ఈ విధంగా అత్తయ్య మాట్లాడేటప్పుడు వెంటనే తన భర్త కూడా తన దగ్గరకు వచ్చి తనని హక్ చేసుకొని మరి వెంటనే సారీ చెప్పి మనమందరం కలిసి ఉందాము, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, దేవుడు నువ్వు నాకు ఇచ్చిన భార్యవి, దేవుడు నాకు ఇచ్చిన కుమార్తె అని చెప్పేసి దేవుడు గొప్ప శాంతి సమాధానం అండి ఆ కుటుంబంలో కలగజేశాడు. మళ్ళీ నెక్స్ట్ ఫాలోయింగ్ డే మళ్ళీ నాకు 2 times 3 times ఆ పాప చేసింది. 3rd time కాల్ నేను అటెండ్ చేయగలిగాను. ఆ సిస్టర్ చెప్తా ఉంది, అక్క దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు, ఇంట్లో ఉన్న పరిస్థితి అంతా మార్చబడింది, అత్తయ్య గారు ఇలా నా కాళ్ళ మీద పడ్డారు, నన్ను క్షమాపణ అడిగారు, నా భర్త కూడా నన్ను క్షమాపణ అడిగాడని తను చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. నిజముగా మరి యెరూషలేమును కట్టువాడు, ఇశ్రాయేలు ప్రజలను పోగు చేయవాడు మన దేవుడండి. మరి అటువంటి గొప్ప దేవుని మనం సేవిస్తున్నాము గనక ఆయన సమాధానం కలగజేసే దేవుడు, మన స్థితిగతులను ఆయన మార్చగలిగిన దేవుడు గనుక ఈ లోకములో మనం అనాథులము కాము. ఈ లోకములో దేవుని వాక్యము చేత దేవుని సత్యములో మనం జీవించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక నిబ్బరాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక నిరీక్షణను కలగజేసి మన నోటి నిండా ఎప్పుడైతే ఆ తల్లిగారు చెప్పిన సాక్ష్యాన్ని తనెంతో సంతోషంగా, మొదటిసారి తనెంతో ఏడుపుతో ప్రార్థన చేయించుకుంది. రెండోసారి ఫోన్ చేసినప్పుడు తనెంతో సంతోషంగా
తను నాతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నాకు యోబు గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనాన్ని నేను గుర్తు చేసుకున్నాను. నీకు నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షముతో నీ పెదవులు నింపును. ఈ యొక్క వాక్యాన్ని నేను గుర్తు చేసుకున్నాను ప్రభా. అప్పుడు తను ఎంత హృదయంతో తను ఏడ్చింది, ఇప్పుడు తన నోటి నిండా నువ్వు నవ్వు కలగజేశావు, ప్రహర్షముతో తన పెదవులను నింపావు. నిజముగా నాయన ఈ వాక్యం ఎంత సత్యమనే. దేవుడు యథార్థవంతులను త్రోసివేయడు. మీరు కూడా ఒకసారి ఈ వాక్యాన్ని చదువుకోండి. యోబు గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనము. దేవుడు యథార్థవంతులను ఆయన విడిచిపెట్టాడండి. దేవుడు నిశ్చయముగా ఆయన మన ఎడల కనికరాన్ని చూపి తన కనికరాన్ని మన పట్ల విస్తరింపచేయునుగాక. దైవాశీస్సులు.